వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ వరప్రసాద్. నీ ప్రయత్నం 1000 సార్లు విఫలమైనా సరే మరోసారి ప్రయత్నించు, విజయం తప్పక నీ బానిస అవుతుంది అంటుంది భవ్య. వరుసగా 5 సార్లు సివిల్స్లో విజయం సాధించలేకపోయినప్పటికీ ఏమాత్రం పట్టు వదలని విక్రమార్కుడు మాదిరి అవరోధాలను కూడా అధిగమించుకుంటూ ఒకే ఏడాదిలో 3 ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు సివిల్స్లో స్థానం సంపాదించింది భవ్య. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వట్టిగుడి భవ్య మనతో ఉన్నారు. ఒకసారి మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. భవ్య, ముందుగా మా సుమన్ టీవీ తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముందంటే మీరు ఈ స్థానానికి వచ్చే ముందుగా విషయం తెచ్చి చెప్పే ముందు మీ కుటుంబ నేపథ్యం, మీ గ్రామం ఏంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. నా పేరు భవ్య. నేను గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చెందిన దాన్ని. మా నాన్నగారు వట్టిగుటి లీలాప్రసాద్ న్యాయవాది, అమ్మ పద్మజ గృహిణి. నాకు ఒక సిస్టర్ ఉన్నారు, తను దివ్య. హెచ్డిఎఫ్సిలో లీగల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు, లా కంప్లీట్ చేసుకొని. నేను నా విద్యాభ్యాసం అంతా పొన్నూరులోనే కంప్లీట్ చేశాను. బీటెక్ విజ్ఞాన్ యూనివర్సిటీ గుంటూరు నుంచి పూర్తి చేశాను. 2016లో నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. 2023లో నాకు ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ లభించింది. ఇది నా ప్రస్థానం అండి. అంటే తొలుత మీరు ఎంచుకున్నటువంటి ఏదో ఎడ్యుకేషన్ సంబంధించిన లైన్కి ఇప్పుడు మీరు పెట్టుకున్నటువంటి లక్ష్యానికి ఏమాత్రం సంబంధం లేనట్టుగా తెలుస్తుంది. అంటే మొదట్లోనే మీరు ఎందుకుని ఆ ఇంజనీర్ వైపు అడుగులు వేశారు, తర్వాత గ్రూప్స్ వైపు వెళ్ళాలని చెప్పి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో చేశాను. నాకు చిన్నప్పటి నుంచి సివిల్ సర్వీసెస్ చేయాలనే డ్రీమ్ ఉంది. కానీ ఇంటర్ తర్వాత ఏంటి, డిగ్రీ చేయాలా, ఇంజనీరింగ్ చేయాలా, ఏది తీసుకొని వెళ్ళాలి, సివిల్ సర్వీసెస్ చేయాలనేది అల్టిమేట్ గోల్గా ఉంది. కానీ ఏది తీసుకుందాం అనుకున్నప్పుడు ఇంజనీరింగ్ తీసుకుంటే బాగుంటుంది. బికాజ్ ఒకవేళ ఇన్ కేస్ సివిల్ సర్వీసెస్ ఏదైనా బై మిస్టేక్ మిస్ అయినా ఒక ఆప్షన్, కెరీర్ ఆప్షన్ అంటూ ఉంటుందన్న ఉద్దేశంతో తీసుకున్నాను. ప్లస్ ఇంజనీరింగ్ అనేది దాని అప్లికేషన్స్ ఎక్కడికి వెళ్ళినా మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయితే ఇప్పుడు మన చుట్టూ తిరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతిదీ దాని అప్లికేషన్స్ అన్ని చోట్ల ఉంటాయి. సో నా సివిల్ సర్వీసెస్ కూడా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకున్నాను. సో పాస్ అయిపోయాక 2016లో నేను వెంటనే క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చినా కూడా అటువైపు వెళ్ళలేదు. సివిల్స్ కోచింగ్ కోసం ఢిల్లీ వెళ్ళాను. అక్కడ కంటిన్యూస్గా అటెంప్ట్స్ ఇస్తూ కోచింగ్ తీసుకున్నాను. ఇప్పుడు 6 అటెంప్ట్స్ తర్వాత నాకు సర్వీస్ లభించింది. సో స్కూల్ అప్పుడు అనుకున్నది ఫైనల్లీ ఇంతకాలం పట్టింది అచీవ్ చేయడానికి. చాలా మంది కూడా ఇంజనీరింగ్ చదివే సందర్భంలోనే ఏదైనా క్యాంపస్లో ప్లేస్మెంట్ వస్తే బాగుంటుందని చెప్పి కూడా ఎంతగానో ఆతృతతో ఉంటుంటారు. అటువంటి సందర్భంలో మీరు వచ్చినటువంటి అవకాశాన్ని ఎందుకని చేజార్చుకున్నారు? అంటే ఫస్ట్ నుంచి నా గోల్ చాలా క్లియర్గా ఉంది. నాకు ఇదే చెయ్యాలి అని చాలా క్లారిటీగా ఉంది. క్యాంపస్ ప్లేస్మెంట్ ఎందుకు అటెండ్ అయ్యానంటే నాకు కొంచెం ఒక ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్, జాబ్ అసలు మనకి పొటెన్షియల్ ఉందా లేదా అని మనకు ఒక ముందు టెస్ట్ చేసుకోవడం కోసం నేను క్యాంపస్ ప్లేస్మెంట్ అటెండ్ అయ్యాను. నాకు టీసీఎస్ వచ్చింది. బట్ అప్పటికే క్లారిటీ ఉండడం వల్ల ఎందుకు అనవసరంగా మళ్ళీ క్యాంపస్ ప్లేస్మెంట్ వైపు వెళ్ళి జాబ్ చేస్తూ సో అందుకే డైరెక్ట్గా జాబ్ వదిలేసి నేను సివిల్ సర్వీసెస్ వైపు వెళ్ళాను. సో మోస్ట్లీ క్యాంపస్ ప్లేస్మెంట్ వెళ్ళింది నా పొటెన్షియల్ అసలు నాకు ఉందా లేదా, నేను ఉద్యోగానికి అర్హురాలనా కాదని తెలుసుకోవడం కోసమే వెళ్ళాను. అంటే ప్రతి ఓటమి కూడా ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంటుందని చెప్పుంటారు. మీరు నిజంగా ఒక 5 సార్లు నిజంగా విజయం సాధించలేకపోయినప్పుడు కూడా నిజంగా 6వసారి కూడా విజయం సాధించారు. అంటే 5 సందర్భాల్లో మీరు చవి చూసినటువంటి ఆ అనుభవాలు కానీ, ఎక్స్పీరియన్స్ కానీ ఏంటంటే ఏం చెప్తారు? నాకు అర్థమైంది ఏంటంటే గెలుపు వెనక చాలా మంది ఉంటారేమో కానీ ఓటమి వెనక ఎవరు ఉండరు. మనమే ఏ ఓటమినైనా ఫేస్ చేయాలి. ఎవరు సర్లే అమ్మ ఈసారి చెయ్యి అంటారు కానీ అది ఎలా చెయ్యాలి, ఏంటి, దాని నుంచి బయటికి రావడం మనమే చెయ్యాలి కానీ ఎవరు ఉండరు. సో నాకు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 5 సార్లు. అది కూడా నేను కాలేజ్ నుంచి పాస్ అయ్యాక అప్పటి వరకు నేను సక్సెస్ఫుల్గానే ఉన్నాను కెరీర్లో. అకాడమిక్ గోల్డ్ మెడల్తోనే నేను విజ్ఞాన్ నుంచి పాస్ అయ్యాను. దాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేరు వేరు కారణాల వల్ల నేను అపజయాలు చూస్తూనే ఉన్నాను. అవే నాకు చాలా పాఠాలు నేర్పించాయని నేను అనుకుంటాను. సివిల్ సర్వీసెస్లో చదివిన సబ్జెక్ట్ కన్నా లైఫ్ని ఎలా ఫేస్ చేయాలి, ప్రతి ఓటమి తర్వాత నేను ఎలా నన్ను అప్లిఫ్ట్ చేసుకొని నేను స్ట్రెస్ తీసుకోకుండా ఎలా చదవగలగాలని నేను చాలా నేర్చుకున్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పుడు జాబ్లో వెళ్ళాక వర్క్ స్ట్రెస్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇవన్నీ నాకు చాలా నేర్పిస్తుందని నేను అనుకుంటున్నాను. సో నాకు ఇన్ఫ్యాక్ట్ పునాది నా అపజయాల నుంచే వచ్చింది అనుకుంటున్నాను నా జాబ్కి. అంటే తొలుత మీరు మీ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో 5 సార్లు అంటే సక్సెస్ఫుల్ కాలేకపోయారు, ఫెయిల్ చవి చూశారు. ఈ నేపథ్యంలో మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు అందినటువంటి ఆ ప్రోత్సాహం కానివ్వండి, వాళ్ళు చెప్పినటువంటి మాటలండి. అంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 5 సంవత్సరాలు కుటుంబం కూడా కంటిన్యూస్గా సపోర్ట్ చేయాలంటే మామూలు విషయం కాదు. బికాజ్ ఏ ఒక్క మూమెంట్లో అయినా వాళ్ళు ఫైనాన్షియల్గా కానీ లేకపోతే మోరల్గా కానీ లేదమ్మా నీ వద్దులే ఇంకా ఆపేసే అని ఉంటే నేను కూడా నిరాశ చెందుండేదాన్నేమో. కానీ ఏ మూమెంట్లో వాళ్ళు అలా అనలేదు. ప్రతిసారి పర్లేదు, నువ్వు చేయగలవు అని చెప్తూనే ఉన్నారు. మధ్యలో కోవిడ్ కష్టకాలంలో ఆ ప్రిపరేషన్ అంతా డిలే అయినా ఏం జరిగినా లేదు ఇంకా పర్లేదు, మిగిలిన వాళ్ళందరూ
వెళ్తూ ఉన్న జాబ్‌లు, ఇల్లు కట్టుకొని పెళ్ళిళ్ళు ఇట్స్ ఓకే. కొంచెం లేట్ అయినా పర్లేదు సాధించగలనే సపోర్ట్ చాలా ఎక్కువుంది. అందువల్లే నేను కొంచెం ప్రెషర్ లేకుండా చదవగలిగానని నేను అనుకుంటున్నా. బికాజ్ ప్రిపరేషన్‌లో మనం ఎంత చదువుతాం అన్న దాంతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకెంత సపోర్ట్ చేస్తున్నారనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సపోర్ట్ లేకే చాలామంది యూపీఎస్సీ యాస్పిరెంట్స్ చదవాలని ఇంట్రెస్ట్ ఉన్న ఫ్యామిలీ ప్రెషర్ వల్ల వెనక్కి తగ్గాల్సొస్తూ ఉంటుంది. సో, లక్కీగా ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలని చెప్తాను. బికాజ్ 6 ఇయర్స్ పాటు ఏ రోజు నాకు మా మదర్ సైడ్ నుంచి గానీ, ఫాదర్ సైడ్ నుంచి గానీ వద్దు అన్న మాట లేదు. ఇంకా మధ్యలో ఒక ఫేజ్‌లో లేదు నేను ఇంకేదన్నా ఒక జాబ్ తీసుకుంటాను. ఇప్పటికే చాలా ఇయర్స్ అయిపోతుందన్న ఫేజ్‌లో కూడా పర్లేదు. నువ్వు 6 ఇయర్స్ నీ ఫుల్ ఎఫర్ట్స్ ఇవ్వు. ఎందుకంటే ఒకవేళ సాధించలేకపోయామనే గిల్ట్ లైఫ్ లాంగ్ క్యారీ చేయాల్సి ఉంటుంది అన్న విషయం నాకు చాలా ప్రతిసారి చెప్తూ ఉండేవాళ్ళు. సో, నా 100% క్రెడిట్ నేను మా పేరెంట్స్‌కే ఇస్తాను నేను ఆ సక్సెస్ వెనక. 5 సార్లు మీరు సివిల్స్‌లో అంటే సక్సెస్‌ఫుల్‌గా రాణించలేకపోయినప్పటికీ మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకున్న సందర్భంలో గూడా అంటే మీ తోటి ఫ్రెండ్స్ అందరూ కూడా సివిల్స్‌లో ర్యాంక్ సంపాదించి వాళ్ళు వివిధ ప్రదేశాల్లో ఉద్యోగాలు చేసే సందర్భంలో మీకు ఎలా ఉండేది ఆ ఫీలింగ్? అంటే నాకు అర్థమైంది ఏంటంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది ఒక ఇండివిడ్యువల్ ఎఫర్ట్. మనతో చాలా మంది కలిసి ప్రిపేర్ అవుతూ ఉంటారు. కొంతమంది చాలా త్వరగా సాధిస్తూ ఉంటారు. కొంతమందికి చాలా లేట్‌గా వస్తుంది. కొంతమందికి అసలు రాదు. దీని వెనక ఏదో పెద్ద లాజిక్ ఉందని నేను అనను కానీ, ఒక్కొక్కసారి ప్రిపరేషన్ ఆ చిన్న చిన్న కీ మనకు అందకపోవడం వల్లో, ఒక్కొక్కసారి అదృష్టం కలిసి రాకపోవడం వల్లో, చాలా కారణాల వల్ల అవుతూ ఉంటుంది. బట్ నేనైతే నా మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఎప్పుడోకప్పుడు సాధిస్తాను. అంటే నా నాలెడ్జ్ మీద నమ్మకం ఉంది నాకు ఫస్ట్ నుంచి. ఎప్పుడోకప్పుడు ఏదో ఒక టైంలో వస్తుంది అనేది. సో, ఆ నమ్మకంతోనే నేను ఇన్నాళ్ళు 6 ఏళ్ళు ఇచ్చాను. బట్ కొంచెం సార్లు ఒక్కొక్కసారి వేరే వాళ్ళని చూసినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది. అయ్యో! మనతోటి వాళ్ళే కదా! వాళ్ళకొచ్చేసింది అని. కానీ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేదే అది. 10,00,000 మంది ప్రిపేర్ అయితే చివరికి 1000 మంది కూడా ర్యాంక్ రావట్లేదు. సో, ఆ 1000 మందిలో మనం ఉండాలని కోరుకోవడమే గానీ, వేరే వాళ్ళకి ఎందుకొచ్చిందని బాధపడడంలో అర్థం లేదు కదా! ఇన్ని సార్లు మీరు విఫలం చెందిన సందర్భంలో గూడా అంటే మీ బంధువులు గాని, కుటుంబ సభ్యులు, బయట సమాజం నుండి ఎటువంటి సవాలు ఎదురుచూసారు? అంటే ఫస్ట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఓకే. సపోర్ట్ ఉంది. బట్ తర్వాత వాళ్ళు నన్ను చూసి ఎందుకు అంటే మంచి పేజ్ ఉన్న సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసావు. నీతో పాటు ఉన్న వాళ్ళు చాలా సంపాదిస్తున్నారు. మళ్ళీ వెళ్ళిపోతే బావుంటుంది కదా! సాఫ్ట్‌వేర్. గవర్నమెంట్ జాబ్‌లు అందరి వల్ల కాదు అన్న కొంచెం విమర్శలు విన్నాను. బట్ వాళ్ళు నా ఫేవర్‌గానే చెప్పారని నేను అనుకుంటాను. అవే నన్ను ఇంకా ఎక్కువ మోటివేట్ చేశాయి. లేదు వీళ్ళని నేను తప్పు అని ప్రూవ్ చేయాలన్న దాంతో నేను చాలా కష్టపడి లాస్ట్ ఫ్యూ అటెంప్ట్స్‌లో చదివాను. సో, వాళ్ళ విమర్శ ఆర్ ఎల్స్ వాళ్ళ సపోర్ట్ 2 నాకు ప్లస్సే అయ్యాయని నేను అనుకుంటాను. ఒకే ఏడాదిలో సివిల్స్‌తో పాటుగా 3 ప్రభుత్వ ఉద్యోగాల్లో గూడా అవకాశం వచ్చిందని చెప్పంటున్నారు. ఆ ఉద్యోగాలు ఏంటి? ఎక్కడెక్కడ ఏ శాఖల ఉద్యోగాలు? నేను నా థర్డ్ అటెంప్ట్‌లో యూపీఎస్సీ థర్డ్ అటెంప్ట్‌లో ఉన్నప్పుడు నేను ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కూడా పడింది 2018లో. ఆ ఎగ్జామ్ నేను రాశాను. కానీ వివిధ కారణాలు, హైకోర్ట్ కేసుల దృష్ట్యా దాని రిజల్ట్ 2022లో వచ్చింది. ఆ రిజల్ట్‌లో నాకు మండల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఎంపీడీఓ ఉద్యోగం వచ్చింది. కురిచేడు ప్రకాశం జిల్లాలో నేను కొన్నాళ్ల పాటు వర్క్ చేశాను. అదే సమయంలో నేను సివిల్స్ లాస్ట్ అటెంప్ట్ కూడా ఇచ్చాను. 6వ అటెంప్ట్. ఆ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. బట్ అన్‌లక్కీ ఆర్ లక్కీ అనొచ్చు. నాకు ఆ మెయిన్ లిస్ట్‌లో నాకు చోటు రాలేదు. దీంతో నేను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు యూపీఎస్సీ బేసిస్ పరంగానే యూపీఎస్సీ ఇంటర్వ్యూ అటెండ్ అయిన వాళ్ళ కోసం అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ ఇష్యూ చేశారు. సో, నేను దాంట్లో షార్ట్ లిస్ట్ అయ్యాను. షార్ట్ లిస్ట్ అయ్యాక వాళ్ళు స్పెషల్‌గా ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. అందులో నాకు అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగం లభించింది స్పోర్ట్స్ అథారిటీ. ఒక 4 నెలల పాటు నేను స్పోర్ట్స్ అథారిటీలో వర్క్ చేశాను. ఇండియా ఒలింపిక్‌లో పార్టిసిపేట్ చేయబోతుంది కాబట్టి దానికి సంబంధించిన సెల్‌లో నేను ఢిల్లీలో వర్క్ చేశాను. అండ్ అదే సమయంలో రిజర్వ్ లిస్ట్ యూపీఎస్సీ ప్రతిసారి రిజర్వ్ లిస్ట్ అనేది ఒకటి అనౌన్స్ చేస్తుంది మెయిన్ లిస్ట్‌తో పాటు. సో, ఆ రిజర్వ్ లిస్ట్‌లో నా పేరుండి దాంట్లో నాకు ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ మొన్న నవంబర్ 2023లో వచ్చింది. దీంతో నాకు ఒకే సంవత్సరంలో 3 ఉద్యోగాలు లభించాయి. సివిల్స్‌లో ర్యాంక్ రావడమే లక్ష్యంగా పెట్టుకున్నారా? లేకపోతే ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా పలానా జాబ్ అయితే బావుంటది అన్నటువంటి డ్రీమ్ ఏదైనా ఉందా? అంటే పర్టిక్యులర్‌గా అలా ఏమనుకోలేదు. సివిల్ సర్వీసెస్‌లో ప్రతి సర్వీస్‌కి దాని వాల్యూ ఉంది. ప్రతి దానికి ఒక చార్మ్ ఉంది. సో, ఏ దాంట్లోకి వెళ్ళినా చేయడానికి చాలా పొటెన్షియల్ ఉంటుందని నా నమ్మకం. సో, సివిల్ సర్వీసెస్ అని అంత ప్రతిష్టాత్మకంగా చెప్తున్నారంటే ఆ సర్వీస్ ప్రతి దానికి దాని విలువ ఉంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియన్ రైల్వే చూసుకుంటే కూడా ఇండియన్ రైల్వే చాలా పెద్ద సర్వీస్. ఇండియాలో ఎక్కువ ఉద్యోగులు ఉన్నది ఆ సర్వీస్‌లోనే. సో, దానికి ఎంతో కాలం నుంచి ఉన్న సర్వీస్‌కి దాని విలువ దానికి ఉంటుంది కదా! సో, ఏ సర్వీస్ అయినా పర్లేదు చేయడానికి చాలా స్కోప్ ఉంటే చాలని మాత్రం నేను చాలా గట్టిగా నమ్మాను. సో, ఇప్పుడు ఈ రైల్వే సర్వీస్ వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉన్నాను నేను. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మీ కుటుంబంలో మీరిద్దరే ఆడపిల్లలు. అంటే వివిధ ప్రాంతాల్లో అంటే ట్రైనింగ్ నిమిత్తం గాని, ఎడ్యుకేషన్ నిమిత్తం కూడా వెళ్ళిన సందర్భాల్లో గానివ్వండి, కుటుంబ సభ్యుల్ని వదిలిపెట్టినటువంటి ఆ బాధ, ఆవేదన ఏమి లేదా? అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీరు చవి చూస్తున్న ఇబ్బందులు ఏమిటి ఏం చెప్తారు?
అంటే నేను ఫస్ట్ నుంచి నాకు పొన్నూరులో ఉన్నాను కాబట్టి, అంటే ఇది పొన్నూరు చాలా డెవలప్డ్ ఏరియా కాదు కాబట్టి, ప్రతిదానికి నేను బయటికి కోచింగ్ అయినా, లేకపోతే ఉద్యోగపరంగా అయినా బయటికి వెళ్ళాల్సిందనే నేను మానసికంగా ప్రిపేర్ అయ్యే ఉన్నాను. సో, ఇలా కోచింగ్‌కి వెళ్ళినప్పుడు గానీ, ఇంట్లో వాళ్ళు నేను హోమ్ సిక్ ఫీల్ అవుతూ ఉన్నప్పుడు, ఇంట్లో వాళ్ళు ఇవన్నీ కామన్‌గా ఉన్నాయి. బట్ కానీ అల్టిమేట్‌గా మనం కావాలనుకున్నది ఆలోచించినప్పుడు ఇవన్నీ చాలా చిన్నగా ఉండేవి. సో, కానీ ఫ్రీక్వెంట్‌గా ఇంటికైతే వస్తూ ఉండేదాన్ని. ఇంట్లో వాళ్ళు గూడా ఎప్పుడూ నన్ను నేను మిస్ అయ్యేలా చేయకుండా చాలా వరకు రెగ్యులర్‌గా కాంటాక్ట్‌లోనే ఉండేవాళ్ళం. కానీ 6 ఇయర్స్ ప్రిపరేషన్ ఢిల్లీలో, హైదరాబాద్‌లో ఇలా చేస్తున్నప్పుడు చాలా రోజులు ఇంపార్టెంట్ పండగలు, లేకపోతే ఈ ఫంక్షన్స్, ఇంట్లో వాళ్ళని చాలా కాలం కలవకపోవడం ఇవన్నీ ఉన్నాయి. బట్ అల్టిమేట్‌గా ఇప్పుడు ఐయామ్ హ్యాపీగా కనీసం నేను దూరంగా ఉన్నా గూడా నా ఊరికి ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయగలిగానన్న సంతోషం ఇప్పుడు నాకుంది. ఓకే. ఇప్పుడైతే మీరు ఈ స్థాయిలో ఉన్నందుకు చాలా హ్యాపీగానే ఉంది. కానీ మీరు ఈ స్థాయికి వచ్చేటప్పట్లో అంటే మీరు బాగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు, కష్టాలేంటంటే ఏం చెప్తారు? అంటే ఎవరికీ తెలియనివి, చెప్పుకోలేనివి ఏమైనా ఉన్నాయా? సివిల్స్ ప్రిపరేషన్ పరంగా నాకు అర్థమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చిన్న టౌన్స్ నుంచి వచ్చేవాళ్ళు, లేకపోతే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి సివిల్స్ ప్రిపరేషన్ మిగిలిన వాళ్ళకన్నా కొంచెం కష్టంగా ఉంటుంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే, అవగాహన లేకపోవడం. మనకు గైడ్ చేయడానికి ఎంతైనా ఒక దారిలో వెళ్తున్నప్పుడు ఒక మార్గనిర్దేశకుడు ఉంటే మన పాత్ చాలా సులభంగా అవుతుంది. అది మెట్రోపాలిటన్ సిటీస్‌లో ఎయిదర్ కోచింగ్ సెంటర్స్ విషయంగా కానీ, లేకపోతే గైడెన్స్ ఇచ్చే గైడ్ పరంగా గానీ చాలా అవైలబిలిటీ ఉంటుంది. ఇలా చిన్న చిన్న ఊర్ల నుంచి వచ్చినప్పుడు మనకు అంత అవగాహన ఉండదు. మనం వెళ్లి ప్రతిదీ మనకు మనం చేసుకోవాలి. ఇది కొంచెం కష్టం. ఎవరైనా తోటి స్నేహితులో, లేకపోతే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి సెలెక్ట్ అయిన వాళ్ళో మనకెవరైనా ఉంటే బావుండు. ఆ విషయంలో నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. నాకు ఎవరైనా గైడ్ ఉండి, ప్రతిదీ గైడ్ చేసుంటే ఇంకా త్వరగా నేను సాధించగలిగేదాన్నేమో అనుకునేదాన్ని. నెక్స్ట్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారు అన్నప్పుడు నేను అదే చెప్తా. మీకు ఇబ్బందేం లేదు. ఏ గైడెన్స్ కావాలన్నా నేను ఇస్తాను అని. బికాజ్ నా విషయంలో నాకు అదే మిస్ అయిందని నా ఫీలింగ్. అందువల్లే ఇంత కాలం పట్టిందని. సో, నెక్స్ట్ ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి నేను డెఫినిట్‌గా గైడ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఈ రోజున భవ్య భవిష్యత్తుకు బంగారు బాటలు పడ్డాయంటే అంత ఆషామాషి అయినటువంటి వ్యవహారం అయితే కాదు. అంటే గాలిపటం అయితే ఆకాశంలో ఎగురుతుందంటే దానికి కారణం కూడా కనిపించని దారం కూడా మనం ముఖ్య కారణంగా చెప్పుకోవాలి. ఈ రోజున భవ్య ఈ స్థాయిలో నిలబడడానికి గల కారకులు ఎవరంటే ఏం చెప్తారు? దీని వెనక చాలా మందున్నారు ఇన్‌ఫాక్ట్. ఫస్ట్ నేను దేవుడికే చెప్తాను. బికాజ్ నాకు ఫైనల్ ఇంక నాకు కాదు అనుకున్న సివిల్ సర్వీసెస్ వచ్చింది రిజర్వ్ లిస్ట్‌లో అంటే నేను దేవుడికే క్రెడిట్ ఇస్తాను. దాని తర్వాత మా ఫాదర్, సిస్టర్ వీళ్ళు లేకపోయుంటే నేను ఈరోజు ఈ పొజిషన్‌లో ఉండేదాన్ని కాదు. ఎక్కడో వేరే చోట ఉద్యోగం చేస్తూ ఉండుండేదాన్నేమో. అండ్ నా రిలేటివ్స్, ఫ్రెండ్స్ వీళ్ళంతా కాన్స్టెంట్‌గా "భవ్య నువ్వు చేయగలవు. నీకు టైం పట్టొచ్చేమో నువ్వు చేయగలవు" అని మాత్రం నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఆ కాన్ఫిడెన్స్ నాకు ప్రతిసారి చాలా హెల్ప్ అయింది. సో, ఒక్కళ్ళకి కాదు చాలా మంది నా వెనకున్నారు. ఎవరైనా సక్సెస్ అవ్వాలంటే దాని వెనక చాలా మంది కృషి ఉంటుంది గదా! సో, అలాగే నా విషయంలో కూడా పేరెంట్స్, దాంతో పాటు ఫ్రెండ్స్ చాలా మందుంది. వీళ్ళందరికీ చాలా థాంక్ యూ చెప్పుకుంటున్నా నేను. మీరు ఈ స్థాయికి వచ్చే క్రమంలో వివిధ ప్రాంతాల్లో ట్రైనింగ్‌లకి వెళ్తున్నప్పుడు నేపథ్యంలో కూడా ప్రస్తుత సమాజంలో చాలా ఆడపిల్లల పట్ల కూడా చాలా అంటే ఊహించని పరిస్థితులు చోటు చేసుకునే నేపథ్యంలో మీ కుటుంబ సభ్యులు గాని చెందేటువంటి ఆందోళనలు గాని అట్లా ఎట్లా ఉండిందండి? ఇప్పటికీ నేను ఎప్పుడైనా రాత్రిపూట ప్రయాణం చేస్తున్నానన్నా, లేకపోతే వేరే ఊరెళ్తున్నానన్నా, మా పేరెంట్స్ ఇప్పటికీ భయపడుతూనే ఉంటారు. బికాజ్ ఎంత చదువుకున్నా, ఎంత ఉద్యోగం సాధించినా, అమ్మాయిల సేఫ్టీ విషయంలో ఎప్పటికీ ఇలాంటి సందేహాలు, అనుమానాలు ఇంట్లో పేరెంట్స్‌కి ఉంటూనే ఉంటాయి. బికాజ్ బయట రోజు వాళ్ళు చూసే బట్టి ఎ భయపడుతూనే ఉంటారు. సో, నేనెళ్తున్నప్పుడు కూడా అలాగే భయపడ్డారు మా నాన్నగారు. ఢిల్లీ వెళ్తున్నప్పుడు గానీ, ఇలా ఎక్కడికైనా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌కి వెళ్తున్నప్పుడు గానీ, కానీ ఉద్యోగపరంగా మనం అది ఎవరికీ తక్కువ కాదు. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఎళ్తున్నప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు వెనక ఎవరినైనా తీసుకెళ్తూ, లేకపోతే అప్డేట్స్ ఇస్తూ అలా అలా చేస్తూ ఉండేదాన్ని. బట్ సేఫ్టీ ఇష్యూస్ అయితే డెఫినిట్‌గా అమ్మాయిలకి అదొక ఎక్స్‌ట్రా స్టెప్ తీసుకోవాలని అంటే జనరల్‌గా ఎవరైనా ఉద్యోగం చేసేటప్పుడు ఒక స్టెప్‌తో పాటు ఎక్స్‌ట్రా స్టెప్ మనం సేఫ్టీగా ఉన్నామా లేదా అన్నది కూడా ఆడవాళ్ళు చూసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో చాలా మందికి ఓర్పు సహనం కూడా నశించిపోతా ఉంటుంది. అంటే చిన్న చిన్న కారణాలకి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఆడపిల్లల్లో చూస్తున్నాం. అదేవిధంగా ఒకసారి ఫెయిల్ అయితేనే ఏదో లైఫ్ మొత్తం కూలిపోయామన్నట్టు కూడా చాలా ఆవేదనకు కూడా గురవుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఉన్నటువంటి ఇప్పుడు అప్‌కమింగ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ మీరు ఇచ్చే సజెషన్స్ గాని, సలహాలు, సూచనలు ఏం చెప్తారు? నేనైతే ఒకటే చెప్తానండి. సిట్యుయేషన్ ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఆ కష్టం చిన్నగా చూడకుండా దాన్ని బిగ్గర్ పర్స్‌పెక్టివ్‌లో చూసి, బయట నుంచి చూస్తే ఆ కష్టం చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటది మనకి. అలాంటప్పుడు మనకి ఇలాంటి ఆత్మహత్యలు, ఇలాంటి ఆలోచనలు అసలు రావు. మనం ఆ సిట్యుయేషన్‌లో ఉండి దాంట్లోనే కూరుకుపోయి, అమ్మో! ఇది నాకే ఎందుకు జరిగింది అన్న ఆలోచన ఉంటే డెఫినిట్‌గా మనం బాధపడుతూనే ఉంటాం. సో, అలా కాకుండా లేదు ఈ సిట్యుయేషన్ వచ్చింది దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనుకోని బిగ్గర్ పర్స్‌పెక్టివ్‌లో ఆలోచిస్తే ప్రతి దానికి సొల్యూషన్ దొరుకుతుందని నా అభిప్రాయం.
పుత్రుడు జన్మించినప్పుడు కాదు, ఆ పుత్రుడు ప్రయోజకుడు అయినప్పుడే ఆ పుత్రోత్సాహం ఉంటుందని చెప్పనేసి తల్లిదండ్రులు అయితే అంటుంటారు. అయితే ఇక్కడ భవ్య తల్లిదండ్రులు అయితే పుత్రికోత్సాహంతో ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఈ రోజున నిజంగా మీ అమ్మాయి ఏదైతే భవ్య ఏదైతే ఏళ్ల తరబడి ఏర్పరచుకున్న లక్ష్యం కూడా ఈ రోజున సాధించింది. ఎలా ఉంది? దేవుడు థ్యాంక్స్ చెప్పుకుంటాం. మా పిల్లలిద్దరూ మంచి ఇదితో ఉన్నారనేది. ఫస్ట్ నుంచి నాకు చదువు మీద చాలా ఇంట్రెస్ట్. నేను నా పిల్లలకి అదే కావాలని కోరుకున్నాను. వాళ్ళు అదే సాధించారు వాళ్ళిద్దరూ కూడా. ఎలా ఉండేదమ్మా? అంటే మొదటి నుంచి, అంటే బాల్యం నుంచి ఇప్పటి వరకు భవ్యని మీరంటే ఆ తల్లి కన్నా పిల్లల్ని ఎవరు అంత దగ్గరికి చూడలేరు. ఎలా ఉండేది అప్పటికి ఇప్పటికి భవ్య అంటే బిహేవియర్ మొదటి నుంచి? తల్లికి ఎప్పుడు పిల్లలు ఇదే కాబట్టి ప్రత్యేక మార్పు అంటూ కాదు. నేను ఎప్పుడు భవ్యాన్ని నా పిల్లలాగే చూసుకుంటాను. మొదట్లో అంటే చదువు మీద శ్రద్ధ ఉండేదా? ఇంకేమన్నా ఇతరత్ర వాటి మీద ఆసక్తి చిన్నప్పటి చూపేదా? నుంచి చదువు చాలా ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి నేను చాలా వరకు వాళ్ళకి నేర్పుతూ ఉండేదాన్ని. హౌస్ వైఫ్‌గా ఉండి. అలానే వాళ్ళు చదువుకున్నారు. ఫస్ట్ నుంచి కూడా బాగా ఇదిగయ్యారు. అంటే ఒక చదువేనా, ఇంటి పనులు, వంట పనులు కూడా నేర్పించారా? అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. అది. ఆటలు అలాంటివి తక్కువ కానీ చదువు మీదే ఎక్కువ శ్రద్ధ చూపించేవాళ్ళు ఇద్దరూ కూడా. లీలాప్రసాద్ గారు, మీరు చెప్పండి. అంటే మీ కుమార్తె ఏదైతే ఏళ్ల తరబడి పెట్టుకున్నటువంటి ఆ నిరీక్షణ కూడా ఈ రోజున ఫలించింది. ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉన్నాను. ఇద్దరు పిల్లలు కూడా అకాడమిక్ టాపర్స్ ఫస్ట్ నుంచి కూడా. భవ్య వచ్చేప్పటికి సివిల్స్ తను చూజ్ చేసుకుంది. 10th క్లాస్ నుంచి కూడా ఏమవుతావు అంటే నేను సివిల్ సర్వెంట్ అవుతానంది. సివిల్ సర్వెంట్ అంటే పర్టికులర్గా ఐఏఎస్, ఐపీఎస్ అని కాదు కానీ ఏదైనా నేషనల్ లెవెల్లో మంచి పొజిషన్లో ఉంటే సర్వ్ చేసేటువంటి ఆ స్కోప్ ఎక్కువ ఉంటుంది అనేది తన ఆలోచన. నేను కూడా ఆ విషయంలో తను ఎంకరేజ్ చేశాను. తను సివిల్స్కి వెళ్ళింది. చిన్న అమ్మాయి లా చదివి తను లీగల్ నా దీంట్లోకి వచ్చింది. నేను ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి తను లీగల్ సైడు చేస్తుంది. ఇద్దరు పిల్లలు బాగా చదువుకున్నారు కాబట్టి నేను వాళ్ళు ఎంకరేజ్ చేయగలిగాను కానీ నేను ప్రోత్సహించినందువల్లనే వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళ పొజిషన్కి వచ్చారని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. వాళ్ళ ఉత్సాహం ఉంది, వాళ్ళకి చదువు కష్టపడ్డారు. దానికి తగినటువంటి ప్రోత్సాహాన్ని యాజ్ అ పేరెంట్స్గా నా బాధ్యత కాబట్టి మేము అందించాము. ఇవాళ మంచి పొజిషన్లో ఉన్నాము. మళ్ళీ లీలాప్రసాద్ వాళ్ళ అమ్మాయి అనేటువంటి దానికన్నా కూడా ఫలానా వాళ్ళ తండ్రి అని అనిపించుకోవడం నేను చాలా గర్వంగా, ఆనందంగా. అయితే ఎవరైనా గానీ కుమారుల్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మీకు ఇద్దరు కుమార్తెలు పుట్టినప్పుడు కూడా ఆ కుమార్తెలు కూడా ఉన్నత చదువులు చదివించాలన్న తపన, ఆ ప్రేరణ ఎందుకొచ్చింది? నాకు ఒక్క ఆడపిల్లల్ని బయటికి పంపించిన విషయంలో తప్ప ఏ రోజు కూడా ఆడపిల్లలు వీళ్ళు ఇంకో రకంగా వీళ్ళని చూడాలి అని, లేదా లిమిట్లో పెట్టాలని, లేకపోతే తక్కువ మనం ప్రోత్సహించాలని నేను ఏ రోజు అనుకోను. మగపిల్లల కన్నా ఆడపిల్లలకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళని బాగా చదివించాలా. రెండు, మనం ఆస్తులు ఇవ్వాలా, లేదంటే మంచి చదువులు ఇవ్వాలా. అవి ఇచ్చినప్పుడే వాళ్ళ మీద వాళ్ళు స్వావలంబనతో వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు తీర్చిదిద్దగలుగుతారు. కాబట్టి వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది, నేను చదివించాను. దీంట్లో ఆడ మగ తేడా నాకేం కనపడదు. సహజంగా సినీ రంగం కానివ్వండి, రాజకీయ రంగం కానివ్వండి, వైద్య రంగం కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తమ పిల్లలు కూడా అదే రంగంలో కొనసాగాలనుకుంటూ ఉంటారు. అలాగే మీరు కూడా ఒక న్యాయవాదిగా, ప్రముఖ న్యాయవాది కొనసాగుతున్న తరుణంలో మీ పెద్ద కుమార్తెని న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయించకుండా చిన్న కుమార్తె చేయించడానికి కారణం ఏంటి? నేను ఆ విషయంలో జెండర్ ఈక్వాలిటీ లేదు. ఆడపిల్లల కన్నా కూడా మగవాళ్ళకి న్యాయవాదిగా బాగా స్కోప్ ఎక్కువ ఉంటుంది. నేను నా పిల్లల్ని ఇద్దరిని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా చూడాలనుకున్నాను. వాళ్ళు కూడా ఆ ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి తను బీటెక్ సాఫ్ట్వేర్ గోల్డ్ మెడలిస్ట్గా తను యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చి క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయినప్పటికి కూడా నేను సివిల్స్కే పంపించాను. సో వాళ్ళిద్దరూ గవర్నమెంట్ ఉద్యోగులుగా చూడాలన్నది నాకు అంతర్లీనంగా ఉన్నటువంటి కోరిక కాబట్టి నేను వాళ్ళని పంపించాను. వరుసగా సివిల్స్లో విజయం సాధించకుండా విఫలమైన నేపథ్యంలో కూడా అంటే మీ బంధువులు కానివ్వండి, కుటుంబ సభ్యులు కానివ్వండి, లేదా మీ అర్ధాంగి కానీ ఎందుకు అమ్మాయికి ఏదో మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం, ఎందుకు ఇంకా ఉన్నత చదువు చదివించడం, టైం వేస్ట్ చేయడం అనేటువంటి చీత్కారాలు కానీ అటువంటి విమర్శలు ఎప్పుడు చదువు చూసారు? చీత్కారాలు అట్లాంటిది ఏం లేదు కానీ నా కుటుంబమే కాదు, నా బంధువులందరూ కూడా భవ్యకి బాగా సపోర్ట్ చేశారు. ఎందుకు సపోర్ట్ చేశారంటే భవ్య రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా చాలా మంచి టాలెంటెడ్, తను టాపరు. మండల స్థాయిలో, టౌన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో, స్టేట్ లెవెల్లో కూడా తనకి ఇది వచ్చింది. యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ వచ్చింది. కాబట్టి భవ్య బాగా చదువుతుంది, కష్టపడుతుంది, రీచ్ అవ్వగలదు అనేది నాకే కాదు మా కుటుంబంలో కానీ, మా బంధువుల్లో కానీ, నాకు తెలిసిన వాళ్ళందరిలో కూడా ఉంది. వాళ్ళందరూ కూడా భవ్య అచీవ్ అవుతుంది అనుకున్నారు. దురదృష్టవశాత్తు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి అయితే నేను ఇదేనంటే ఒకటి ఫెయిల్ అయ్యాము, ఇది మనం సాధించలేకపోయాం అనేటువంటి ఆ గిల్టీ కాన్షియస్ లైఫ్ లాంగ్ ఉంటుంది. అది నా పిల్లలకు ఉండకూడదనే ఉద్దేశంతో నువ్వు 6th అటెంప్ట్ లాస్ట్ అటెంప్ట్ కాబట్టి నువ్వు లాస్ట్ అటెంప్ట్ వరకు ట్రై చేయి. ఒకవేళ కాకపోతే మాకు ప్లాన్ బి ఉంది. ప్లాన్ బి నువ్వు ఇంకో దాంట్లో ఏదైనా సెటిల్ అవుదు అని ప్రయత్నం లోపం ఉండకూడదు. చివరిదాకా ప్రయత్నం చేయమన్నాను. అట్లాగే తను చివరిదాకా కూడా అంతే ఉత్సాహంగా, అంతే ఆశాజనకంగా పాజిటివ్ వేలోనే ప్రయత్నం చేసింది. బై గాడ్ గ్రేస్ సక్సీడ్ అయింది.
నిజంగా ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అని చెప్పనేసి బాపూజీ అన్నారు. అయితే ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో కూడా అటువంటి పరిస్థితులు లేవని కూడా చాలా మంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని దూర ప్రాంతాలకు పంపించి చదివించాలంటే కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మీరు ఎటువంటి భయాన్ని ఇప్పుడు చవి చూసారా? ఇప్పుడు ఆ పిల్లల్ని చదివించాలా లేదు అనేటటువంటి ఆ తల్లిదండ్రులకి మీరు ఇచ్చేటటువంటి సలహా ఏంటి? అంటే తల్లిదండ్రులుగా ఆడపిల్లల్ని బయటకు పంపించేప్పుడు ఏ తండ్రి అయినా తల్లి అయినా బాధపడతారు, భయపడతారు. నేను కూడా నా పిల్లల్ని ఇప్పటికి కూడా బయటకు పంపించేప్పుడు అదే తండ్రిగా నేను కొంత భయపడతాను. ఎందుకంటే బయట ఉన్నటువంటి సమాజం ఏంటో నేను ఎక్కువగా చూస్తుంటాను కాబట్టి ఆ సహజ సిద్ధమైనటువంటి భయాలు అయితే ఉంటాయి. కానీ దే కెన్ మేనేజ్ అనేటువంటి కాన్ఫిడెన్స్ అయితే మటుకు నాకు ఇప్పుడు ఉంది. కాబట్టి ఆడపిల్లలను బయటకు పంపించడానికి భయపడితే వాళ్ళకి మన మంచి భవిష్యత్తుని ఇవ్వకుండా అడ్డుకున్నట్టు అవుతుంది. కాబట్టి కొంత వాళ్ళకి చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పి వాళ్ళని గైడ్ చేస్తూ మనం కొంత వాళ్ళని చేయాల్సిందే. కానీ ఆడపిల్లల్ని బయటకు పంపిస్తే వాళ్ళకి ప్రమాదము, వాళ్ళకి ఇబ్బంది అని అంటే వాళ్ళ భవిష్యత్తు ఉండదు. కాబట్టి నేను నా పిల్లల విషయంలో ఇప్పుడు కూడా భయపడుతూనే ఉంటాను. భయపడుతూ ఉన్నా కూడా వాళ్ళ బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా నేను సపోర్ట్ చేయాల్సిందే. వాళ్ళు వెళ్ళాల్సిందే. బయటకు వెళ్తేనే వాళ్ళకి అవ్వదు. కృషి పట్టుదలతో పయనిస్తే సాధించలేనిది ఏదీ లేదని, ఈ క్రమంలోనే సివిల్స్లో స్థానం సంపాదించాలన్న నా లక్ష్యం కూడా నేను సాధించడం జరిగిందని భవ్య అయితే చెబుతుంది. ఎవరైనా కానీ విద్యార్థులు చిన్నపాటి సమస్యలకి కుంగిపోకుండా లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలి, ఆ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలని కూడా ఈ సందర్భంగా భవ్య అయితే సూచిస్తుంది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని చదివించాలని, వాళ్ళు కోరుకున్నటువంటి రంగంలో రాణించే విధంగా కృషి చేయాలని, ఆడపిల్లలను బయటికి పంపించి చదివించకపోతే వాళ్ళ బంగారు భవిష్యత్తును నాశనం చేసినట్లే అవుతుందని భవ్య తల్లిదండ్రులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ సంజుతో వరప్రసాద్, సుమన్ టీవీ, గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి.